నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ హౌస్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇక్కడ మెట్లు వచ్చాయండి. ఇది ఇంటికి వచ్చిన చిన్న గేట్ అనమాట. సో సింపుల్గా చిన్న గేట్ పెట్టించుకున్నారు. ఇది ఓపెన్ చేసుకొని రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ చిన్న వరండా వచ్చింది. స్టార్టింగ్లోనే ఇలా మెట్లు వచ్చాయి. మనము లాస్ట్లో పైకి కూడా వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాము రండి. ఇది మెట్ల కింద వచ్చిన వాష్రూమ్, చాలా పెద్దగా వచ్చిందండి. ఒకసారి చూడండి. ఈ వాల్కి చూసారా ఎలా డిజైన్ వేయించుకున్నారో. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్నిళ్ళు కానీ పెద్దిళ్ళు కానీ బడ్జెట్లో కానీ హై కానీ ఎవరైనా కానీ మంచిగా ఫ్రంట్లో మంచిగా షోగా కనిపించాలి అని చెప్పేసి ఇలా డిజైన్ పెట్టించుకుంటారు. ఈ మధ్య ఇది ట్రెండ్ అయిందనమాట. మీకు చెప్పకుండా నేను ఉండలేను కాబట్టి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్ అండి. దీని కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను నేను. ఇది 8,000 అండి. డోర్ వచ్చేసి టేక్ వుడ్ లాగా చూడడానికి అయితే చాలా బాగుంది. రండి ఇది ఇంకా ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్దాం. ఇది ఇంటికి వచ్చిన హాలు, చాలా పెద్దగా ఉందండి. చూసారా, కాట్ వేసుకున్న ఇక్కడ అంతా కూడా ఫ్రిడ్జ్ కూడా హాల్లోనే పెట్టుకున్నారు. చాలా ప్లేస్ వచ్చింది, విశాలంగా ఉంది హాల్ కూడా. అండ్ బండలు చూసారా, బ్లాక్ కలర్లో గ్రానైట్ బండలు వేయించారు. బ్లాక్ కలర్ కూడా బాగానే ఉన్నాయి. మీకు తెలుసు నాకు ఏవంటే ఇష్టమో, వైట్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి వచ్చేసి బ్లాక్ వేసుకున్నారు. బ్లాక్ కూడా బాగానే ఉన్నాయి, కానీ వైట్ ఎక్కువ బాగుంటాయి కదా. సరే రండి. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీనే లేదు టీవీ యూనిటా అని మీరు అడగచ్చు, కానీ మీ డౌట్ నాకు అర్థమైంది. ఇది కొత్త ఇల్లు కాబట్టి జస్ట్ కొన్ని సామాన్లు మాత్రమే కనిపిస్తాయి, మీకు ఇంకేం కనిపించవు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా సర్దని కూడా సర్దలేదు చూసారా. సో ఇది టీవీ యూనిట్ అండి. ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇలా చూసారా షోకేస్ ఎంత బాగుందో. ఎక్కువ బడ్జెట్లు పెట్టి గ్లాసులతో అవన్నీ చేపించాల్సిన అవసరం లేదు. ఇల్లు చూడడానికి మనకున్న బడ్జెట్లోనే మనకున్న తాహతని బట్టే ఇల్లు కట్టుకుంటే అందంగా కూడా కనిపిస్తుంది. సో మీకు అందుకనే నేను ఎప్పుడు పెద్ద ఇళ్ళను ఎప్పుడు ప్రిఫర్ చేయను. మీకోసము చిన్న ఇల్లు వెతికి లేట్ అయినా సరే మంచి ఇల్లనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. దీని డోర్ వచ్చేసి ఇలా ఉంది, సింపుల్గా చాలా క్లాసీ లుక్ ఉంది. సో ఇది ఓపెన్ చేసుకొని బెడ్రూమ్ కూడా చిన్నగా ఏం లేదండి, మంచిగా బాగా ప్లేస్ వచ్చింది. ఇక్కడ డబల్ కాట్ వేసుకున్నా ఇంకా తిరగడానికి కూడా ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని సెల్ఫ్లు వచ్చాయి, కొన్ని వచ్చాయండి. నేను ఏదైనా ఉన్నదే చెప్తాను, ఎవరికైనా ఇబ్బంది లేకుండానే చెప్తాను. ఇక్కడ కొన్ని వచ్చాయి. ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చు, అయినా కూడా కొన్ని సెల్ఫ్లు ఇంకా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అది నా తరపు నుంచి ఒక చిన్న సలహా అనమాట. ఎందుకంటే సెల్ఫ్లు ఉంటే బెస్ట్ అనమాట. ఎవరికైనా ఏ ఇంట్లో అయినా కూడా సెల్ఫ్లు ఉండాలి. కొంచెం ఈ ఇంట్లో కొంచెం తక్కువ ఉంటాయి, అది కూడా బెడ్రూమ్లో మాత్రమే. అంటే ఇక్కడ గాలి వెలుతురు రావడానికి విండో. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో ఈ వాల్కి వచ్చేసి వైట్ కలర్ అంతా, ఇక్కడంతా కూడా వైట్ కలర్ వేశారు. అండ్ ఈ వాల్కి పర్పుల్ కలర్ చూసారు కదా. ఈ రూమ్ అంతా వచ్చేసి ఇలా ఉంది. ఇంకా లేట్ చేయకుండా అందరికీ ఇష్టమైన, అందరూ చూడాలనుకుంటే ఒక మంచి రూమ్ని నేను మీకు చూపించబోతున్నాను. రండి. ఆగండి. ఎవరైనా కూడా ఏమనుకుంటారు, ఫస్ట్ బెడ్రూమ్, హాల్, తర్వాత వరండా, ఇవన్నీ ఆలోచించడం కన్నా కూడా ఎక్కువ ఆలోచించేది దేని గురించి అంటే కిచెన్ గురించి. కిచెన్లో అన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డైలీ కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది కదా ఆడవాళ్ళకి. సో దానికోసమని నేను చూపించే ప్రతి ఇంట్లో కూడా చిన్న టిప్స్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూసేయండి, ఓకేనా. రండి. ఇది వచ్చేసి కిచెను. స్టార్టింగ్లో దేవుడి గది పెట్టుకున్నారు. రండి దేవుడి గది చూసేయండి. టైల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. చిన్న బుజ్జి గణపయ్య వచ్చిన టైల్స్ వేశారు. క్యూట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, అందరూ ఫస్ట్ మనము ఇంటికి టిప్ ఇచ్చాం కదా, సో అందరు కూడా అలానే ఫాలో అవుతున్నారు.
అందరికి కూడా కనిపెట్టేశారనమాట ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు గమనిస్తే నేను హౌస్ వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలా పెడితే బెస్ట్, మనకు ఖర్చు లేకుండా చాలా అందంగా కనిపిస్తుందని మనం చెప్పిన టిప్ చాలామంది ఫాలో అయ్యారు. ఇంట్లో వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. చూడండి, మనము బండలు వేసినప్పుడు మిగిలిన టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ని యూజ్ చేశారు. చూడండి, చిన్న చిన్న టైల్స్ మిగిలి ఉంటాయి కదా, అవి ఇటువైపు వేసి దీనిపైన ఒక పెద్ద టైల్ వేశారనమాట. ఇక్కడ దేవుడి పటాలు అవన్నీ పెట్టుకున్నారు. కింద ఏంటివన్నా మనము దేవుడికి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి, అంటే చమురు డబ్బాలు అలా ఏంటివన్నా పెట్టుకోవడానికి కూడా ఇలా ప్లేస్ పెట్టారు. చాలా లో బడ్జెట్లో అయిపోతుంది అనమాట. సో మనం దీనికని ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా చేసేయండి, సరిపోతుంది. మనకు బడ్జెట్ తక్కువ ఉంది, ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. అందుకే ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే మన వీడియోలు. అండ్ ఇంకొకటి, ఇక్కడ చూసారా గ్యాస్ బండ చూడండి, పెద్దగా మొత్తం వేపించారు గ్యాస్ బండ. అండ్ గేడి బండ కూడా ఏంటివన్నా మనము డస్ట్ అలా పడినప్పుడు తుడుచుకుంటే అది కింద పడి ఈ బండలన్నీ పాడు కాకుండా ఉండడానికి గేడి బండ కూడా వేశారు. సో నీట్గా ఉంది. అండ్ సింక్ చూడండి పెద్దగా వచ్చింది. ఇది ట్యాప్. అలాగే టైల్స్ వచ్చేసి లైట్ కలర్ వేయించుకున్నారు, వైట్ కలర్లో పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ సెల్ఫ్లు కూడా బాగానే వచ్చాయి. సెల్ఫ్లు కూడా చిన్న చిన్న సెల్ఫ్లు పెట్టించారు. పెద్ద సెల్ఫ్లు పెట్టిస్తే ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకెంత అవసరం చిన్న చిన్నవి పెట్టిస్తే ఎక్కువ సామాన్లు అందులో వెళ్ళిపోతే మనకు సెల్ఫ్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒక్కసారి ఇది ఎప్పుడైనా మీరు పెట్టాలి అనుకున్నప్పుడు థింక్ చేయండి. ఇక్కడ ఎక్కువ ప్లేస్ పెట్టేసి తక్కువ సెల్ఫ్లు పెట్టిస్తే మనం ఎక్కువ సామాన్లు పెట్టలేము, ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి ఎక్కువ కిచెన్లో చిన్న చిన్న సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న సెల్ఫ్లే బెస్ట్ అని నేను చెప్తాను. అంటే ఒకవైపు పెద్దగా పెట్టించుకోవచ్చు. ఇలా పెద్దగా పెట్టించుకుంటే మన దగ్గర ఏదైనా దబరాలు అలాంటివి ఏమైనా ఉంటే అక్కడల్లా పైన వెళ్ళిపోతాయి. ఇక్కడ చిన్న చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మిక్సీకి అలా ఒకవైపు వదిలేసుకుంటే సరిపోతుంది పెద్దగా. మొత్తానికి సెల్ఫ్లు కూడా బాగానే వచ్చాయి. ఇక్కడ ఎక్కువ ప్లేస్ మిగిలిపోయింది, వేస్ట్ అయిపోతుంది ప్లేస్. అండ్ ఇక్కడ అంటే కనుక పెట్టుకోవచ్చు పెద్దవి, సిలిండర్కి కానీ ఏంటివన్నా బియ్యం బస్తాలు కానీ అలా వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అయినా కూడా ఇబ్బంది లేదు. సో సెల్ఫ్లు వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వచ్చిందండి. వాళ్ళు ఫ్రిడ్జ్ హాల్లోనే పెట్టుకున్నారు, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి పెట్టుకున్నారు. కానీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో స్టవ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఎక్కువే వచ్చింది, పెద్ద స్టవ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి విండో వచ్చిందనమాట, గాలి వెలుతురు రావాలని కాదులేండి, మనం వంట చేసేటప్పుడు పొగ అంతా వచ్చేసి సామాన్లన్నీ పాడైపోతాయి. అండ్ కిచెన్లో ఖచ్చితంగా వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇలా అన్నమాట. సో ఒక పెద్ద విండో పెట్టుకున్నారు. సో ఇబ్బంది లేకుండా ఎన్ని రకాల వంటలు చేసినా కూడా ఇంట్లో పొగ నిండుకోకుండా, ఏ సామాన్లు పాడు కాకుండా, మనకి ఏ ఇబ్బంది లేకుండా విండో అయితే పెద్దగా వచ్చిందనమాట. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. మొత్తానికి కిచెన్ వచ్చేసి ఇలా ఉందండి. నాకు తెలిసి అన్నీ కూడా మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ డోర్ వచ్చిందండి, చెప్పలేదు. హాల్లో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇలా డోర్ వచ్చిందండి. సో ఇది ఎక్కడికి చూపిస్తాను అండి. ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఎప్పుడైనా పారిగోడ అలా పెట్టుకొని గేట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ డోర్ ఉండాలి. అందుకే ఇక్కడ డోర్ పెట్టించారు. వేసేద్దాము. సో ఇక్కడ హాల్లో కూడా ఒక విండో వచ్చింది. సో ప్రతి రూమ్లో విండో తప్పకుండా ఉంది. సో అది బెస్ట్ అండి, ఏ రూమ్లో అయినా విండో ఖచ్చితంగా ఉండాలి. సో విండో ఉంది. రండి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము పైన ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదండి పైన చూడడానికి ఏమీ లేదు, పిట్టగోడ తప్ప ఏమీ కనపడదు, ఏం లేదనమాట. సో అక్కడ ట్యాంక్ పెట్టుకున్నారు.
పైన వచ్చేసి ఇలా ఉంది. సో చూసారు కదండి, ఈ ఇల్లు వచ్చేసి ఇలా ఉంది. ఈ ఇల్లు వచ్చేసి 1.5 సెంట్లో కట్టారు. ఇంత తక్కువ ప్లేస్లో ఇంత అందమైన ఇల్లు కట్టడం మన వీడియోలోనే చూడవచ్చు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నమస్తే.